గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, ఆత్మచేత తండ్రి నాయన నడిపింపబడిన దేవా నాయన, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి నాయన. మరి పాటలలో కానీ, ఆరాధనలో కానీ, వాక్యంలో కానీ నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచు, నన్ను స్వస్థపరుచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. సారీ. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా నాయన, నీ ఆత్మచేత నడిపించు తండ్రి నాయన. ప్రభువా పరిశుద్ధాత్మ దేవా నాయన, మరి వాక్యంలో ప్రభువా లోతుగా వెళ్ళేటట్టు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. లోతైన విషయాలు మాకు ధ్యానించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని, విశ్రాంతి దినము మళ్ళీ యూదుల పండుగను మనం చేసుకోవచ్చా అని మనం అనుకోవచ్చు. యూదుల పండుగను మనము చేసుకోవద్దు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను శిలువ యాగం ద్వారా మరణించాడు. తను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు బైబిల్లో ఉంది. కాబట్టి మనము యూదులు చేసే పండుగలు మనం చేయొద్దు. సబాత్ పండుగ చేయొద్దు, మరి శేలెం అంటారు, అవన్నీ మనం చేయొద్దు. ఎందుకంటే మనం యూదులం కాదు. కానీ ప్రభు రొట్టెని రక్తాన్ని మనం తీసుకున్నాం. ఎందుకంటే
ధర్మశాస్త్రాన్ని ఆల్రెడీ ఆయన అనుసరించి నెరవేర్చాడు కాబట్టి ఆ సిలువలోనే అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఎందుకంటే తను మరణించి పునరుత్థానుడుగా లేచాడు కాబట్టి అప్పుడే ఆ ధర్మశాస్త్రం అనేది దాని నుంచి మనం విడుదలయ్యామని మనం నమ్మాలి. అలానే విశ్రాంతి దినం గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మరి విశ్రాంతి దినంన మనం విశ్రాంతి దినంలో ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము ధ్యానించుకుందాం. యోహాను 5 6వ వచనం నుంచి చూద్దాం. యోహాను 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నుండెనని ఎరిగి స్వస్థత పడి గోరుచున్న వాణి అని వాణ్ణి అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతట్లో మరి ఎక్కడను నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుంటివాడు బెతెస్తు కోనేటి ద్వారా దగ్గర ఆ కుంటివాడు అక్కడ కూర్చున్నాడు. వృద్ధుడు, అంటే బహుకాలం నుంచి 40 సంవత్సరాల నుంచి అక్కడనే పడి ఉన్నాడు. చాలా ఏళ్ళ నుంచి కూర్చున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుంటివాణ్ణి, అంటే ఆ పక్షవాయువు గల వాడు ఎలా అయితే నడవలేడు కాబట్టి ఆ నడుము పడిపోయి ఉన్నది. ఎవరైనా తీసుకెళ్ళి ఆ కోనేటిలో పడేస్తారేమో, ఆ కోనేటిలో దేవదూత వచ్చి కదిలిస్తే ఎంతోమంది స్వస్థత పడ్డారు. నన్ను కూడా ఎవరన్నా అలా వదులుతారేమో, ఎవరు లేరు, ఎవడును నన్ను అందులో వదలలేరయ్యా అని యేసయ్యకు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఆ మనిషి అనారోగ్యంతో ఉన్నాడో ఆ కుంటివాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఆ పక్షవాయుతో అలా పడి ఉన్నాడు కాబట్టి ఆ కోనేటిలో దిగుదామని చూస్తున్నాడు. కానీ ఎవరు సహాయం చేయక అక్కడనే నిలిచిపోయాడు. సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు, నన్ను ఎవరు దింపలేరయ్యా, మీరన్నా నాకు సహాయం చేస్తారా అని దీనంగా ప్రభువు తట్టు తిరిగాడు. ప్రభువు తట్టు చూశాడు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. వాడు పరుపు మీద అక్కడే పండుకొని ఉన్నాడు, నడవలేడు. వాడిని ఎవరినన్నా తీసుకెళ్ళి ఎవరైనా సహాయం చేసి నన్ను ఆ కోనేటి నీటిలో వదిలితే నేను స్వస్థపడతాన్న వ్యక్తిని నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మాటతో సెలవీయగానే వాడు వెంటనే లేచి ఆ పరుపెత్తుకొని వాడు స్వస్థతను పొందాడు. అంటే ఆ విశ్వాసము ఎవరైతే ఆ పక్షవాయువు గల ఆ మనిషి ఎవరైతే కుంటివాడైతే ఎవడో ఉన్నాడో వాళ్ళు విశ్వాసము చూసి ప్రభువు ఆ విశ్వాసం ద్వారా వాడిని స్వస్థపరిచాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట ద్వారా ఆ మనిషిని స్వస్థపరిచాడు. అంటే దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని కూడా చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మనలో కూడా విశ్వాసం ఉండాలి. అదే రకంగా మనం విశ్వాసంతోనే ముందుకెళ్ళాలి. అన్ని పనులు దేవుడు చేయడు, మనం దేవుడి మీద విశ్వాసం పెట్టుకొని అన్ని పనులు మనం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ దినమున విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపునెత్తుకొని
తగదనని అని స్వస్థత నొందుమని వానితో చెప్పిరి. తగదని స్వస్థత నొందుమని వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీవు నీ పరుపునెత్తుకొని నడుమని నాతో చెప్పినని. వారు, నీ పరుపునెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని అడిగిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అంటే నిన్నెవడు స్వస్థపరిచాడు అని విశ్రాంతి దినమున ఎవడు స్వస్థపరిచాడని ఆ పక్షవాయువు గల మనిషికి అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్న యూదులు ఎవరైతే చూశారో, మరి ఈ మనిషి అక్కడ పడి ఉన్నాడు కదా, ఈ మనిషి నడుస్తున్నాడేంది, ఈ మనిషి నిలబడ్డాడేంది, ఈ మనిషి బాగుపడ్డాడేంది, మనిషి స్వస్థపడ్డాడు, ఈయనని ఎవరు స్వస్థపరిచాడు, నేను ఎవడు స్వస్థపరిచాడని చెప్తే ఆ మనిషి యేసు ప్రభు పేరు చెప్పలేదు, యేసే పేరు చెప్పలేదు. అప్పటికి ప్రభుని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు. ఆయన ఎవడు ఈ స్వస్థత నొందిన వానికి తెలియదు, నన్ను స్వస్థపరిచింది కానీ నాకు తెలియదు, ఆయన పేరు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని ఆ పక్షవాయువు గల మనిషి యూదులకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆ చోటును గుంపిగూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. అంటే ఆ గుంపులో నుంచి యేసు ప్రభు వారు ఆ గుంపులో నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి యూదులు ఎట్లయినా ప్రశ్నలు వేస్తారు అని ప్రభువుకు తెలుసని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చెయ్యకుమని చెప్పగా, వాడు వెళ్ళి తాను స్వస్థత పరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేసెను. మళ్ళీ రెండో రోజు చూసుకుంటే అటు తర్వాత మరి దేవాలయంలో మరి యేసు ప్రభు వారు యెహోవా దేవుడి గురించి మరి వాక్యం చెప్తా ఉన్నాడు, మరి బోధిస్తూ ఉన్నాడు, పరలోక విషయాలు కానీ మరి ఇలా బ్రతకాలి ఇలా అని దేవాలయంలో మరి యూదులకు బోధించినప్పుడు ఆ మనిషి కూడా ఉన్నాడు. ఆ మనిషికి చెప్తున్నాడు, నువ్వు పాపం చేయకుగా, నువ్వు మంచిగా బ్రతుకు అని చెప్పినప్పుడు ఆ మనిషి ఏం చేశాడంటే అక్కడ ఉన్న యూదుల దగ్గరికి వెళ్ళి, యేసు అనే వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు అని యూదులకు సమాచారం ఇచ్చాడు. మరి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయనే విశ్రాంతి దినమున మీరిటు మాత్రము గాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తాను దేవునితో సమానముగా చేసుకొనినని గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. మరి యూదులు ఏమంటున్నారు, మరి ప్రభు యేసుక్రీస్తు వారు, నా తండ్రి ఆల్రెడీ విశ్రాంతి దినం లేకుండా కూడా మరి పని చేస్తున్నాడు, ఈ సృష్టిని సృష్టించాడు కదా, మరి నా తండ్రి దేవుడే కదా, నా తండ్రి దేవుడు, మరి యెహోవా దేవుడి గురించి, తండ్రి అయిన దేవుడి గురించి చెప్తా ఉన్నాడు. దీనికి రిఫరెన్స్ మనం చూసుకుంటే ఆదికాండము 2వ అధ్యాయము మరి విశ్రాంతి దినం గురించి రాసింది. ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. ఆకాశమును భూమియు వాటిని అన్నిటినీ సమూహమును సంపూర్తి చేయబడేది. దేవుడు తాను చేసిన తన పని 7 దినములలోగా సంపూర్ణము చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7 దినములు విశ్రమించెను.
నిద్రిస్తలేడు. దేవుడు ఏం చేశాడు? సృష్టినంతా సృష్టించి 7 రోజుల తర్వాత 7వ దినంన విశ్రమించినట్టే వదిలేశాడు. నిద్రపోవడం కాదు, మనకు నిద్రపోయే విశ్రాంతి దినం కాదు. విశ్రమించామంటే మరి ఆ సృష్టిని సృష్టించి దేవుడు వదిలేశాడు. కాబట్టి దేవుడు ఆయన 7 దినములు ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తను చేసినట్టుగా సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. మరి 7 దినములు మరి సృష్టిని కంప్లీట్ చేశాడు దేవుడు. అదేవిధంగా చేసిన దాన్ని కూడా తను విశ్రమించాడు అంటే వదిలేశాడు. తను మనకు విశ్రాంతి దినము అంటే విశ్రాంతి దినము కాదు, మన కొరకు తను ప్రార్థన అంటే మనం దేవుణ్ణి ధ్యానించుకున్నందుకు ఒక రోజు మాత్రము మనకు ఇచ్చాడని మన అర్థం. అంటే దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆ సృష్టిని కూడా చేసి ఎక్కడి వరకు చేయాలో అక్కడ వరకు చేసి వదిలేశాడు, అంటే విశ్రమించాడు. మరి యోహాను సువార్తలో చూస్తే ఆయన విశ్రాంతి దినపర్చనము మీరిటు మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానముగా చేసుకునినని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఇతను దేవుడితో సమానమని ఇతను యేసు వారు చెప్పుకుంటున్నారని అక్కడున్న యూదులు అనుకుంటున్నారు. ఈయనని చంపాలి, ఇతను సమానుడు ఎట్లయితాడు, మరి దేవునితో పాటు సమానుడని ఎలా చెప్పుకుంటాడని వాళ్ళు అక్కడున్న వారు యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి చంపడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు వారికి ఇట్లను ప్రతి ఉత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అది అంతటా తాను ఏదియు చెయ్యనేరడు. మరి తండ్రి చేసినట్టు కుమారుడు కూడా, తండ్రి చేసేదాన్ని చూసి కుమారుడు కూడా అదే చేస్తాడని ప్రభు అయిన క్రీస్తు చెప్తా ఉన్నాం. ఆయన వేటిని చెయ్యనో వాటినే కుమారుడు అలాగనే చెయ్యును. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చెయ్యవాటినన్నిటినీ నేలకు ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, మరియు మీరు ఆశీర్వదింపునట్లు వీటన్నిటికంటే గొప్ప కార్యములను ఆయనకు అనుగ్రహించును. మరి అన్నిటికంటే కూడా కుమారుడికి మరి దేవుడు చేసిన కార్యములన్నీ కూడా నాకు కూడా ఇంకా గొప్ప కార్యం ఇస్తాడు. మరి ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు, మరి తండ్రి చేసినట్టు కుమారుడు కూడా చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడని వరకు ప్రతి ఉత్తరం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మనలో ఒక ప్రశ్న ఉంటుంది, మరి సబాతు చేయొచ్చా? మరి సబాతు అంటే విశ్రాంతి దినము కానీ యూదుల పండుగలు చేయొచ్చు అంటే యూదుల పండుగ మనం చేయదు. పస్కా పండుగ కానీ మిగతా పండుగలు ఏవైతే ఉన్నాయో బైబిల్లో చూసుకుంటే ప్రతి ఒక్క పండుగను మనం చేయొద్దు. కానీ ఎందుకంటే యూదుల పండుగలు మనం చేయొద్దు, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆల్రెడీ పస్కా బలిగా మరి అర్పించబడ్డాడు. ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది. తన ప్రాణాన్ని
ప్రాణత్యాగంగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అదేవిధంగా మన పాప శాపాలను కూడా కొట్టివేయబడ్డాయి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవడు నెరవేర్చలేడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఆ శిలువ యాగంలో మనం చూసుకుంటే పాప శాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడుగా లేచి అది ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది. ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించాలి దేవుణ్ణి, పండుగలతో కాదు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధిస్తే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మరి మనము పరలోకానికి మరి ప్రభువుకి వారసులుగా మనం ఉంటామని చెప్తున్నాడు. మరి విశ్రాంతి దినం అంటే అదేదో మనం పండుగలు చేసుకోవడానికి కాదు, కానీ మరి విశ్రాంతి దినం దేవుడికి ఒక రోజు ఇచ్చి మనము దేవుణ్ణి మొరపెట్టుకునే రోజు. 6 రోజులు నువ్వు పని చేసుకో, 7వ రోజు దేవునికి వదిలేయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఆ కాలంలో మరి యెహోవా దేవుడే నియమించాడు. 7వ దినంలోనే మరి పని చేసి వదిలేశాడు ఆ దినాన్ని. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, ప్రభువా, మరి సిలువలో తండ్రి మరణించవు తండ్రి నాయన, నీ రక్తం చేత మమ్మల్ని కొన్నవు తండ్రి నాయన. ప్రభువా, మేము పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధుడైన నువ్వు తండ్రి మరణించి పునరుత్థానుడుగా వచ్చి ప్రభువా మరి భూమి మీద మళ్ళీ మా కొరకు జన్మించావు తండ్రి నాయన. ప్రభువా, అదేవిధంగా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా నాయన మరి కట్టుబాట్లు కూడా మరి నువ్వు నడిపించావు తండ్రి. ప్రభువా, మరి అవి మరి నీ చేత నీ సిలువలో అవన్నీ ప్రభువా నువ్వు చేసి చూపించావు తండ్రి నాయన. మరి అదేవిధంగా మేము నిన్ను మాత్రమే ధ్యానించాలని చెప్పావు తండ్రి. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని చెప్పావు తండ్రి. మరి నేను తప్ప ఇంకా వేరెవరు లేరు, వేరే నామం లేదని చెప్పావు తండ్రి. నీకు 1000 కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని మరి విశ్రాంతి దినం మరి నాయన, మరి ప్రతి ఒక్క బిడ్డను మరి పరిశుద్ధ దినము, మరి పరిశుద్ధ దినం కాదు ప్రభువా, విశ్రాంతి దినమే. పరిశుద్ధ దినం అంటే చనిపోయిన వారికి పరిశుద్ధ దినం అని చెప్తారు. మరి అది కరెక్ట్ కాదు. పరిశుద్ధ దినం అనేది విశ్రాంతి దినమే అనాలి. అదేవిధంగా విశ్రాంతి దినంన మరి బిడ్డలు ఎవరైతే మరి చర్చికి వెళ్తలేరో అందరు చర్చికి వెళ్ళేటట్టు సహాయం చేయండి. నీ మందిరంలోకి వెళ్ళి నేను ధ్యానించుకుని శక్తిని, ధ్యానాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే మరి గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మరి క్రిస్మస్ పండుగ ప్రభువా, మరి ప్రతి ఒక్క బిడ్డని నువ్వు మరి ప్రభువా నువ్వు ఉదయించావు, నువ్వు జన్మించావు తండ్రి, లోకానికి వెలుగైనవు తండ్రి. క్రీస్తు వెలుగు మరి అందరికీ వెలుగుగా ఉన్న తండ్రి, అందరి జీవితాలు వెలిగింపబడాలి తండ్రి. మరి నాయన వాళ్ళు కూడా సంతోషంగా ఉండి ప్రభువా నిన్ను ధ్యానించుకుంటూ పాటలతో ఆరాధనతో మరి సంతోషంగా ఉంటూ మరి వచ్చే క్రిస్మస్ దాకా వాళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టు మరి సహాయం చేయతండి. మరి వాళ్ళ జీవితంలో ఏ ఇబ్బంది ఉందో మరి ప్రభువా, ఏ అవసరాలు ఉన్నాయో మరి ప్రభువా యేసు నామంలో అవన్నీ కొట్టివేయబడాలి ప్రభువా నాయన తండ్రి. ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చండి తండ్రి, ప్రతి ఒక్క మార్గాన్ని తెరవండి తండ్రి, ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే మరి అనారోగ్య సమస్యతో ఉన్నారో వాళ్ళందరూ స్వస్థపడాలి ప్రభువా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలపడాలి ప్రభువా. ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి ప్రభువా. నీలో మరి బలపడాలి తండ్రి. అదేవిధంగా తండ్రి మన నాయన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి జీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నా. అదేవిధంగా మా కుటుంబాన్ని ముట్టండి ప్రభువా, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా కుటుంబాల్లో ఉన్న సమస్యను కూడా నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. మరి అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించండి, ముట్టండి, మరి స్వస్థపరచండి. ప్రతి ఒక్క సమస్యల్ని యేసు నామములో తీసివేయబడును గాక. అదేవిధంగా ప్రభువా మరి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా, నీ ఆత్మని దయచేయండి, నీ ఆత్మ నడిపింపుని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్.